హాయ్ హలో అందరికి నమస్తే. నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టాపిక్ ఏంటంటే టీడీపీ ఫేక్ లిక్కర్ స్కామ్లో వైసీపీ పాత్ర ఉందని చెప్పి ఈ కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుతో ఒక వీడియో తీసి బయటకు వదలడం మనం చూసాం. ఈ వీడియోలోనే అనేక నిజాలు ఉన్నాయి. ఈ వీడియో రిలీజ్ అయినటువంటి తీరులోనే అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఏంటి అన్నది మీకు వీడియోలో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. వైసీపీ ప్రమేయం ఉందో లేదో ఇవన్నీ చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. సో ఇక్కడ స్కామ్కి సంబంధించి ఎక్కడ బయటపడింది, మూలాలు ఎక్కడెక్కడికి పోయినాయి, ఏంటనే స్టోరీ మొత్తం మీకు తెలుసు. నేను అద్దెపల్లి జనార్దన్ రావు A1 ఎవరైతే ఉన్నారో ఇండియాకు వచ్చినప్పటి నుంచి స్టోరీ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఎక్కడైనా ఒక పెద్ద స్కామ్ బయటపడింది అనుకోండి, ఆ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి విదేశాల్లో ఉన్నాడు అనుకుందాం. మరి ఈ స్కామ్ బయటపడినప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ ఇండియా రావడానికి ధైర్యం చాలుతుందా, ధైర్యం సరిపోతుందా, రాగలడా? కానీ జనార్దన్ రావు వచ్చాడు ఇండియాకి అంటే దీని వెనక అనుమానాలు ఉన్నాయా లేదా? ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడు, ఎవరి ధైర్యంతో వచ్చాడు, ఎవరు చెప్తే వచ్చాడు? ఇది నెంబర్ 1 పాయింట్. అండ్ రెండవది, మరి వచ్చేదేదో వచ్చాడు, మరి ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఎందుకని తీసుకురాలేదు, అది విదేశాల్లోనే ఉంచాడు. కానీ ఈ వ్యక్తి చెప్పింది ఏంటి, ఆఫ్రికా నుంచి వస్తున్నప్పుడు ముంబై ఆఫ్రికా మధ్యలో ఫోన్ పోయిందంట. అంటే ఆ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరూ దొంగలు, ఈయన ఫోన్ కొట్టేశారు. ఈయన ఫోన్ కొట్టేసేంత దొంగలు అందులో ఉంటారా? సో ఇదొక పాయింట్. అండ్ మరొక పాయింట్, అద్దెపల్లి జనార్దన్ రావు ఏం చెప్తాడు, నేను ఇదంతా కూడా జోగి రమేష్ చెప్తేనే చేశానంటాడు. ఎందుకు చెప్పాడంట? చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి గతంలో నువ్వు చేసావు కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ చెయ్యి అని చెప్పాడంట. ఓకే, చెయ్యి అంటే ఈయన చేశాడంట. ఎట్లా చేస్తాడు? నిజంగా జోగి రమేష్ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నాశనం చేయాలనో చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పాడే అనుకుందాం. మరి మీకు చంద్రబాబు నాయుడు గారికి మీరు సన్నిహితులు కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పలేదు? సన్నిహితులకు కాదనడానికి ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ అద్దెపల్లి జనార్దన్ రావు, ఇక్కడ జయచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు B.Pharm ఇస్తున్నటువంటి క్రమంలో, అంటే ఇక్కడ B.Pharm ఇచ్చేటువంటి క్రమంలో ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ అనుబంధం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరెవరితో లింకులు ఉన్నాయన్నది. ఇక్కడ జోగి రమేష్ గారు నాకు సన్నిహితుడు అని చెప్తా ఉన్నారు. జోగి రమేష్ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఓకే, నువ్వు పెద్ద స్కామ్ బయటపడింది, మరి జోగి రమేష్ని నమ్ముకొని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాగలవా? ఏ రకంగా వచ్చావు, ఎట్లా కాపాడతాడని వచ్చావు? ఆల్రెడీ వాళ్ళకు వైసీపీ మీద గతంలో స్కామ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు సిట్ వేశారు, కోర్టులో చివాళ్ళు తింటున్నారు, ఒక పెద్ద ఇష్యూ, పెద్ద ఇదే నడుస్తూ ఉంది. సో అలాంటి టైంలో ధైర్యంగా ఇక్కడికి వచ్చామంటే దీని వెనక కుట్ర ఉందా లేదా, ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేదా కొంతమందిని టార్గెట్ చేసుకొని? ఓకే, ఇంకొక ట్విస్ట్ చెప్తా చూడండి మీకు. అద్దెపల్లి జనార్దన్ రావుని శుక్రవారం రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓకే, శనివారం రోజు కోర్టులో సబ్మిట్ చేశారు. ఆదివారం చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాంట్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి, నేను ఇప్పుడు చెప్పను అని చెప్పారు. సోమవారం రోజున మరి అద్దెపల్లి జనార్దన్ రావు వీడియో రిలీజ్ అయింది. పోలీసుల అదుపులో ఉన్నటువంటి జనార్దన్ రావు యొక్క వీడియో మరి ఒక వర్గం మీడియాలో ఏ రకంగా బయటకు వచ్చింది అన్నది ఇక్కడ ప్రశ్న. పైగా ఆ వ్యక్తి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. మరి ఎవరికి ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది. పోలీసులు అంటే ప్రశాంతంగా కూర్చొని పక్కన ఎవరో హింట్ ఇస్తున్నారు, నువ్వు ఇది చెప్పు అది చెప్పు అన్నట్టుగానే. అక్కడ బాగా క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. సో దాని ప్రకారమే ఆయన చెప్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అండ్ ఇంకొకటి, సురేంద్రనాయుడు ఇందులో ప్రధాన సూత్రధారి. సురేంద్రనాయుడు కూడా, జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు. సురేంద్రనాయుడికి చంద్రబాబు నాయుడు గారు క్షమాభిక్ష పెట్టారు. మరి ఆ వ్యక్తి ఇందులో ప్రధానంగా ఉన్నాడు కదా, మరి ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేదా, సార్ మన పేరు డ్యామేజ్ చేయడానికి, మన ప్రభుత్వాన్ని పాడు చేయడానికి ఈ రకంగా చేస్తున్నారని చెప్పలేకపోయాడా? చెప్పడాయన. ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా చేస్తున్నది వాళ్ళే, వైసీపీకి ఇది సంబంధం లేదు. అంటే ఈ పాయింట్స్ చూసిన తర్వాత, ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత వైసీపీ ప్రమేయం ఉంది అనుకోవడానికి ఛాన్స్ ఉందా? అండ్ అదేవిధంగా జయచంద్రారెడ్డి విదేశాల్లో ఉన్నాడు, లుకౌట్ నోటీసులు ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు ప్రమేయం ఉన్నా లేకున్నా ముందే ఎక్కడ పోతారో ఏమవుతారో అన్నట్టు లుకౌట్ నోటీసులు ఇస్తారు. మరి ఈ వ్యక్తికి ఎందుకని ఇంకా లుకౌట్ నోటీసులు ఇవ్వలేదు, ఎందుకని ఇండియాకు పిలిపించలేదు? ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది కదా, ఎందుకని వదిలేశారు? అండ్ ఇంకొకటి, అద్దెపల్లి జనార్దన్ రావు మరి అధికార పార్టీని భయపెట్టించారనే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే మీ అందరి పేర్లు నేను బయట పెడతా, మీ అందరి పేర్లు బయట పెట్టకూడదు అంటే నేను సేఫ్గా ఉండాలి.
సరే నేను సేఫ్గా ఉంచుతాం, నీకే ఇబ్బంది రాదన్నందుకే ఆయన ఇండియాకి వచ్చాడనేది చర్చ. అందుకే ఫోన్ అక్కడ పెట్టి వచ్చాడండి. ఒకవేళ ఫోన్ తెచ్చి ఉంటే కనుక అందులో ఎవరెవరితో ఏం మాట్లాడారు, ఏం లింక్స్, ఏం కథ అనేది మొత్తం బయటకు వచ్చేది. సో అందుకే ప్లాన్ ప్రకారమే ఫోన్ అక్కడ పెట్టారు, ప్లాన్ ప్రకారమే వీడియో పెట్టారు, ప్లాన్ ప్రకారమే ఒకరోజు ముందు ఆదివారం రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ప్లాన్ ప్రకారం ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్టు కూడా వీళ్ళకు వీర విధేయులైనటువంటి ఐపీఎస్ అధికారులు అని చెప్తా ఉన్నారు. వాళ్ళతో సిట్ వేయించడం అంటే వైసీపీ ఏం చెప్తుంది, వీళ్ళు మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అలాంటి వాళ్ళతో వేయించారు. సో ఇప్పుడు నా పేరు జోగి రమేష్, నా పేరు చెప్తున్నారు కదా ఏంటి? సో నేను లై డిటెక్టర్కైనా సిద్ధమే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణానికైనా సిద్ధమే, దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణ ప్రమాణానికైనా సిద్ధమే, మీ ఇంటికి వస్తా, మీ ఇంటి దగ్గరైనా ప్రమాణం చేయడానికి సిద్ధమే, మీరు సిద్ధమా? అండ్ సిబిఐ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే, మీరు సిద్ధమా? సిబిఐ ఎంక్వైరీ చేయించగలరా అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎవరి పేరుతో ప్రస్తావించారో ఆ వ్యక్తి ధైర్యంగా అడుగుతూ ఉన్నాడు. మరి మీరు ఎందుకు వేయట్లేదు సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ వేస్తే కదా మీ నిజాయితీ అంటూ తేలిపోతుంది. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఎవరి పాత్ర ఉంది, ఇక్కడ ఎవరి మీద కుట్ర చేస్తున్నారు, ఆ వీడియోలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఆ వీడియోలో కల్పితాలా కాదా? సో ఫైనల్గా ఏంటి, అసలు నిజాలు బయటికి రాకుండా దీన్ని మూసేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందని ఈ ఎంటైర్ పరిణామాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుందా కాదా? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, పైగా వీళ్ళు ప్రతిపక్ష హోదా లేదని చెప్తున్న వాళ్ళు, 11 సీట్లకే పరిమితమైందని చెప్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తితో ఎవరైనా వ్యాపారం చేయాలనే ధైర్యం చేస్తారా? ఎవ్వరూ చేయరు. సో ఏమర్థమవుతుంది? ఇరికిచ్చేటువంటి ప్రయత్నం. సో దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వాలి, ఎవరి పాత్ర ఉంది, ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారు దానికి సంబంధించి. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా జర్నలిస్ట్ రవీందర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.